శేఖర్ కమ్ముల గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. మీ మొట్టమొదటి సినిమానే డాలర్ డ్రీమ్స్తో మొదలు పెట్టారు. మీకు అప్పుడే తెలుసు డబ్బు విలువ ఏంటో. అండ్ ఇప్పుడు కుబేరా తీశారు ఈ 25 ఇయర్స్. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు డబ్బు చుట్టే తిరుగుతోంది. సో వాట్ ఈస్ రిచ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? రిచ్ అంటే హ్యాపీ, బీయింగ్ హ్యాపీ. వావ్, అంటే రూపాయి ఉన్నా 100 కోట్లు ఉన్నా హ్యాపీనెస్ లేకపోతే రిచ్ కాదు. సో వాట్ ఈస్ రిచ్ ఇస్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, మిమ్మల్ని తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ గారు ప్యూర్ హార్టెడ్ వైట్ సోల్ ఏంజల్ అన్నారు కదా. సో ఇప్పుడు మీరు ధనుష్ గారికి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన నాకు ట్యాగ్ వర్సటైల్, మన క్రష్ ఆఫ్ ఇండియా లాగా ఈయన ప్రైడ్ ఆఫ్ ఇండియా. వావ్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, వర్సటైల్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ధనుష్ గారు వెయిట్ చేస్తున్నారు మరి ఏమి ఇస్తారు టైటిల్ నాకు అని. కాదా సార్, ఎనీ డౌట్? ఓకే ఓకే ఓకే. సో రాజమౌళి గారు, యు ఆర్ ద కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ అండి. బాహుబలి ఆఫ్ బాక్స్ ఆఫీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కుబేరా ఆఫ్ బాక్స్ ఆఫీస్ చేసామన్నమాట. హలో, మరి మీ దృష్టిలో ఇండస్ట్రీలో ప్రేమలో కుబేరులు అంటే బాగా లవ్, ప్రేమించడంలో కుబేరులు అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే ద హైయెస్ట్, నా పేరు కదా. యా సుమా, ఐ థింక్ నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. లేదు నువ్వే. ఎందుకంటే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఎనీ ఈవెంట్లో అందరినీ నీ సొంతలాగా మాట్లాడి ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ ప్రేమలో ఐ థింక్ యు ఆర్ ద కుబేరిణి ఆర్ ఏమనాలో తెలీదు. థ్యాంక్స్ అండి, బౌన్సర్ నాకే వచ్చింది. ఓకే సరే, ఈ కుబేరా టాపిక్ కాబట్టి మనీ రిలేటెడ్ మీ ఫస్ట్ శాలరీ చెప్పచ్చా? ఎంత వచ్చింది, ఎవరిచ్చారు? నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసినప్పుడు నాకు ఫస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్. ఏం చేశారండి దాంతో? గుర్తులేదు. అప్పుడైతే రమ్మగారు లేరు కాబట్టి ఆవిడకైతే ఇచ్చి ఉండరు గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ.